హలో! వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మళ్ళీ అమెరికన్ వీడియోస్‌కి స్వాగతం. ఈ మధ్యన చాలామంది మన ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యారు. అందుకని వాళ్ళ కోసం ఒక బుల్లి ఇంట్రొడక్షను. పెట్టెబేడా సర్దుకుని జర్మనీలో ఉన్న మా అబ్బాయి దగ్గరికెళ్ళి నెత్తి మీద డాన్సులేస్తే, జర్మనీతో పాటు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌ని కూడా చూపించాడు. అవన్నీ చూసి తిన్నగా ఇంటికి రాకుండా అమెరికా వెళ్ళి అక్కడ నెత్తి మీద 6 నెలలు కూర్చున్నా. ఆ బరువును మొయ్యలేక అమెరికా అంతా గిరగిర నా కళ్ళు తిరిగేలాగా తిప్పింది. ఆ తిరుగుళ్ళో భాగమే కాలిఫోర్నియా ట్రిప్పు. అక్కడ ఉన్న లాస్ వేగాసు, డెత్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో చూసి ప్రపంచంలోకెల్లా లార్జెస్ట్ ట్రీస్ ఉన్న సిక్వోయా నేషనల్ పార్క్ చూద్దామని బయలుదేరాం. అలా తిరిగి హోటల్ చేరుకునేసరికి రాత్రి 10 అయింది. బయట చలి వణికించి పారేస్తోంది. ఒకసారి టక్కున లోపలికొచ్చి రూమ్ ఎలా ఉంటుందో కూడా చూసిపోండి. ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, యూఎస్‌లో హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయో. అందుకనే డీటెయిల్‌గా చూపించట్లేదు. ఎంత లేటైనా, ఎంత రాత్రైనా రూమ్‌కి రాగానే మాత్రం అప్పటి వరకు తీసిన వీడియోస్ అన్నీ ట్రాన్స్‌ఫర్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఎడిట్ చేయడం, అప్‌లోడ్ చేయడం. ఎంత లేటైనా ఇది మాత్రం కంప్లీట్ చేసే పడుకునేదాన్ని. మళ్ళీ పొద్దున్నే లేవగానే మొబైల్ పట్టుకుని బయలుదేరడం. రాత్రి పడిన మంచు వల్ల చూడండి, రోడ్లన్నీ తడిచిపోయినాయి, వర్షం పడినట్లే. ఇక్కడ హోటల్ చూసారా ఎలా ఉందో? సత్రం గుర్తొస్తుంది గదా! ఇక్కడెందుకో ఎంత పెద్ద హోటలైనా ఇంతే. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు. నేనిన్ని హోటల్స్ తిరిగాను కదా! ఒక్క న్యూయార్క్‌లోనూ, లాస్ వేగాస్‌లో మాత్రమే నా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న హోటల్సు. మిగతావన్నీ ఎక్కువ ఇలాగే ఉన్నాయి. చూసారా నా నిద్ర మొహం? ఇంకా మత్తు వదలకుండానే తిండి మీద పడిపోయాం. ఏం చేద్దాం? స్నానం చేసినా నా మొహం మీద మత్తు వదల్లే. నా నిద్రనంతా యూట్యూబ్ ఎడిటింగు తినేసింది. టూరిస్ట్ ప్లేస్ కదా! పొద్దున్నే 8 గంటలకే ఎంతమంది జనం ఉన్నారో చూడండి. అందులోనూ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ కదా! ఫ్రీ కదా ఎక్కువ తిందామనుకుంటే వెరైటీలేమున్నాయి చూడండి. బ్రెడ్ ముక్కలే, రకరకాల రంగులు, రకరకాల షేపులు. పోనీ చలిలో కారంగా తిందామంటే ఒక్కటుంటేనా అన్నీ తియ్యటివే. ఇది యోగర్ట్ కదా పెరుగులా ఉంటుంది అనుకుంటే కాదు, అచ్చం డెజర్ట్ లాగా ఉంటుంది. కానీ బావుంటుందిలే. బ్రేక్‌ఫాస్ట్‌లో అస్సలు తియ్యగా లేనిది ఏంటంటే బటరు. పొట్ట చల్లబడిన తర్వాత అప్పుడు కనిపించే చుట్టుపక్కల నేచర్‌లోని అందాలు. ఇది చూసి అరే! ఇంత చలిలో జింకలున్నాయి అనుకున్నా. అయ్యో! బొమ్మలివి. ఈ చుట్టుపక్కల సీనరీస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. నేనిక్కడికొచ్చింది ఫాల్ సీజన్‌లో. అందుకే చెట్లు కలర్స్ చూడండి ఎంత బావుందో. ఇది చూడండి అచ్చం వాల్ పేపర్‌లా ఉంది కదా! మా వాళ్ళందరూ కారు హీటర్ ఆన్ చేసేసి తలుపులు, తాళాలు వేస్తున్నారు. నేను మాత్రం కారుతో పాటు నేను కూడా వేడెక్కిపోదామని ముందే దూరిపోయాను కారులోకి. కాసేపు ప్రయాణం చేయగానే కారు ఆపారు. ఎందుకబ్బా ఇప్పుడే గదా పీకల వరకు తిన్నాం అనుకున్నా. ఇక్కడ మా కోసం బ్రేక్ కాదు, కారు కోసం. ఇదొక రోడ్ సైడ్ దాబా. మన కాళ్ళకి పట్టీల్లాగా ఇక్కడ కార్ టైర్లకి పట్టీలు వేస్తారంట. అబ్బబ్బే! అలాంటి స్టైలే మాకొద్దు. మా కార్ చాలా సింపులు, మేం చాలా సింపులు అనడానికి వీల్లేదు. కంపల్సరీ టైర్లకి పట్టీలు వెయ్యాల్సిందే. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేసు సీ లెవెల్ కంటే 14,000 ఫీట్ హైట్‌లో ఉంది. మరి అంత ఎత్తులోకెళ్తున్నామంటే వాతావరణం చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందంట. మరి అందుకే ఎప్పుడైనా మంచు పడొచ్చంట. అందుకే టైర్లు స్లిప్ అవ్వకుండా ఈ పట్టీలు పెడతారంట. వీటిని స్నో చైన్స్ అంటారంట. నేనైతే ఇలాంటివి చూడ్డం ఫస్ట్ టైము. చూడ్డమే కాదు, నాకైతే అసలు ఇలాంటివి ఉంటాయని కూడా తెలీదు. ఏంటో బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేకుండా ఉన్నాను. మీకు తెలుసా? మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. కాళ్ళకి పట్టీలంటే టక్కున పెట్టేసుకుంటాం. కారు టైర్లకు పట్టీలంత ఈజీయా? అందులోనూ కిందంతా తడి, టైర్లకు బురద. మా అక్క వాళ్ళ అబ్బాయి పాపం కష్టపడ్డాడు గాని సరిగా రాలే. అప్పుడొచ్చి షాప్ అతను ఏదో ట్రిక్ ఉందంట చూపించాడు. కానీ చూపించినా కానీ మళ్ళీ మమ్మల్నే చేసుకోమన్నాడు. ఎందుకంటే కొండెక్కిన తర్వాత మంచు ఉంటే అప్పుడు మేమే వేసుకోవాలి. అందుకనే మాకొచ్చేంతవరకు మమ్మల్నే ట్రై చేయమన్నాడు. ఇది దూరం నుంచి చూస్తే స్ప్రింగుల్లా ఉన్నాయి. కానీ స్ప్రింగులు కాదు, రింగులు. See how tight that is? How many of these did you do on the inside, on the other side? And also that tag in when it wraps. It's not, you know what I mean? As it's going around like this. So if it hits something, it just bangs in. Or if it goes around like this and hits something, it... ఆయన ఊరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు, దాని వెనకాలుండే లాజిక్కు, అసలు ఆ స్పైక్స్‌ని ఆ డైరెక్షన్‌లోనే ఎందుకు పెట్టాలి? నాకైతే ల్యాబ్‌లో టీచర్ స్టూడెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంది. You'll drive a block and they might loosen up and then
and 1, 2, 3, 4, 5, 6. So that's a total of 8. So I don't want to do uneven. So what would I do? 4 and 4. And I might even go 5. Okay. So, and then what these things are, since this is long, you put this in here so it doesn't wrap there or wrap in there. Is the other one off? పైకి కొండెక్కేంత వరకు ఇది వేసుకుని వెళ్ళలేం కదా, డ్రైవింగ్ కష్టము, టైర్లు పాడైపోతాయి. అందుకనే తీసేసి మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఈ మడత పెట్టుకోవడానికి కూడా ఒక పద్ధతి. ఆ స్నో చైన్స్ వేసేంత వరకు కళ్ళు ఇటు అటు తిప్పలే. కొత్త కదా, ఇంకా అక్కడే అంటుకుపోయి కూర్చున్నా. ఆ తర్వాత చూసా చుట్టుపక్కల. ఇవి చూడండి, అసలు రియల్ చెట్టా లేకపోతే ఆర్టిఫిషియల్ అర్థం కాలే. అలా పట్టుకుని చూసా, రియల్ చెట్టే. ఇది చూడండి ఎంత బావుందో. నిజంగా అమ్మమ్మ తాతయ్య కూర్చున్నట్లే ఉంది కదా. భలే ఉంది. ఎంత నీట్‌గా ఎంత చక్కగా చెక్కారో. అమ్మమ్మ తాతయ్యలతో నేను బావుందా? ఇది యాక్చువల్‌గా రోడ్డు పక్కనుండే కాఫీ షాపు లేదా మన డాబా లాంటిదని చెప్పుకోవచ్చు. కానీ ప్రతిదీ ఎంత ఆర్టిస్టిక్‌గా ఉన్నాయో ఇక్కడ. చూసారా ఈ హ్యాండిల్ కూడా? చాలా బావుంది కదా! నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం. లోపల చూసారా? అసలేమైనా కాఫీ షాప్‌లా ఉందా? క్రాఫ్ట్ స్టోర్‌లా ఉంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. అందులోనూ అన్నీ హ్యాండ్ మేడ్‌వి అండ్ వుడెన్‌వి. ఈ టేబుల్ చూడండి. అబ్బా! నేనైతే ఇక్కడ పడిపోయాను. నాకిలా న్యాచురల్‌వంటే ఎంత ఇష్టమో. పడిపోయా అంటే దెబ్బలు తగిలినయా అని అడక్కండి. దెబ్బలు తగిలినా పట్టించుకునే స్టేజ్‌లో లేను. ఇక్కడవన్నీ బాగా నచ్చి చూడ్డానికి షాపంతా తిరిగాను. అబ్బబ్బబ్బబ్బా! ఇది చూడండి, సింగిల్ వుడెన్ పీస్‌తో చేసిన కుర్చీ. ఏం రాయల్‌గా ఉంది. ఆహా! నేనింక ఆగలేక దానిలోకి వెళ్లి కూర్చున్నా. ఈయనే షాపు ఓనరు. ఇందాక కార్‌కి స్నో చైన్స్ హెల్ప్ చేశారు కదా, ఆయనే. ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అంట. ఇదంతా ప్యాషన్‌తో చేస్తున్నారంట. జనరల్‌గా ఎవరికైనా హెల్ప్ చేయడము, ప్లస్ ఇలాగా న్యాచురల్ ఐటెమ్స్ ఫర్నిచరు ఇవన్నీ ఆయన ఇంట్రెస్ట్ అంట. ఈ టేబుల్ కూడా చూసారా? భలే ఉంది కదా! మా బావగారు చూడండి ఏం చేస్తున్నారో. నాకైతే ఆ డాబా అస్సలు వదలాలనిపించలేదు. అంత నచ్చింది. కానీ తప్పదు గదా, అక్కడే కూర్చుంటే ఎలాగా? ఇంకా బోలెడన్ని ప్లేసులు చూడాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకందుకే తప్పక బయలుదేరాం. అక్కడ ఆ మిలిటరీ ఆఫీసరైతే మా ఇంట్రెస్ట్‌ని చూసి ప్రతి వస్తువు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సీనరీస్ చూస్తున్నారా ఎంత బావున్నాయో? ఇక్కడ కార్లన్నీ క్యూ కట్టాయి. చెకింగ్ కోసం, ఇంకా టికెట్ కొనుక్కోవడం కోసం. సిక్వోయా నేషనల్ పార్క్‌లోకి ఎంట్రీ ఇక్కడి నుంచే. మా కారైతే కొండెక్కడానికి $35 సమర్పించుకున్నాం. స్నో చైన్స్ ఉన్నాయో లేదో కూడా ఇక్కడే చెక్ చేస్తారు. స్నో చైన్స్ లేని వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 అవర్ డ్రైవ్. పాపం కొంతమంది అలాగే వెనక్కెళ్ళిపోయారు. కొత్త వాళ్ళకైతే పాపం ఇలా చైన్స్ తెచ్చుకోవాలని తెలీదు మరి. మేమైతే నెట్‌లో అన్నీ ముందే చెక్ చేసుకుని మరీ బయలుదేరాం. కొంచెం తెలివైన వాళ్ళం కదా! వావ్! చూసారా? రోడ్డు మీద నుంచే మబ్బులు లేస్తున్నాయి పైకి. మిమ్మల్ని ఈజీగా కొండెక్కించేశా గానీ మాకు చాలా టైం పట్టింది. ఓహో! ఉష్! జింకలు మాట్లాడొద్దు. జస్ట్ అలా క్వైట్‌గా ఎంజాయ్ చేయండి. భలే ఉన్నాయి కదా! వాటికి బాగా కార్లు అలవాటేమో. అంత తుర్రునైతే పారిపోలేదు. అసలు దారంతా ఎంత మంచి సీనరీసో. బోలెడంత సేపు డ్రైవ్ చేశావు గాని అసలెక్కడ అలసట గాని, అసలు ఈ బోర్ కానీ ఏమనిపించలే. అయినా అలసటొచ్చినా ఏమొచ్చినా డ్రైవర్‌కి గదా! ఏదో సరదాగా అన్నా గాని ఎంత డ్రైవ్ చేసినా అస్సలు అలసటే అనిపించని డ్రైవ్ ఇది. డ్రైవర్ అన్నా గాని మా అక్క వాళ్ళ అబ్బాయే డ్రైవ్ చేసేది. చూడండి, బండి చూడండి ఎంత టర్న్ అవుతోందో. హెయిర్ పిన్ బెండ్స్ చాలా ఎక్కువ. డిస్టెన్స్ అయితే తక్కువ గాని డ్రైవింగ్ టైం అయితే చాలా పడుతుంది. మ్యాప్స్ చూడండి ఎలా ఉన్నాయో. అక్కడక్కడే గింగిరాలు కొడుతూ ఉంటాం. కొన్ని చోట్లయితే కారు ఆపలేం కానీ కొన్ని చోట్లయితే పార్క్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్‌గా ఉంది. అలాంటి చోట్ల మాత్రం దిగి హ్యాపీగా సీనరీస్ ఎంజాయ్ చేశాం. క్లైమేట్ కూడా ప్లెజెంట్‌గా ఉంది గదా! అందుకే ఇంకా సీనరీసు ఇంకా బావుందనిపిస్తోంది. అంత మంచి సీనరీస్‌లో నా మొహం కూడా పెట్టి మజా చేశా. కానీ మధ్యలో వీళ్ళు గూడా దూరిపోయారు. వీళ్ళింక లైఫ్ టైమ్ నా దగ్గరే ఉంటారు మరి. ఆహా మబ్బులు, ఓహో మబ్బులు అంటూ మజా చేస్తూ ఉంటే ముందుందిలే ముసళ్ళ పండగ అంటారు కదా! అదే అయింది. చూపిస్తా ఉండండి. ఇక్కడ చూడండి, అల్టిమేట్ ఉంది గదా ఈ సీనరీ. ఆకాశంలోకి దారిలా ఉంది గదా!
ఈ లొకేషన్ మాత్రం మాకు కొంచెం ఎక్కువసేపే బ్రేకులు వేసేసింది. చూసారా, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అందుకే మరి నా పనిలో నేనున్నాను. ఇక్కడ కదులుతూ ఉన్నా అయినా అస్సలు తెలియట్లేదు కదా. అంతా మబ్బులే మరి. ఏంటి ఇలా నవ్వుతుంది అనుకుంటున్నారా? ఆ ప్లేస్ మహత్యం అది. ఆనందం పట్టలేకపోవడం అంటారు కదా. అదే ఇది. ఈ కనిపిస్తున్న గట్టెక్కి ఏదో ఆకాశంలోకి నా కోసమే రోడ్డేసినట్టు నేనెక్కేసినట్టే ఫీలయిపోయా. అదంతా లొకేషన్ మహత్యం. ఎవ్వరినైనా గంతులేసేలా చేస్తుంది. ఏదో ఈ కొండంతా నడిచి పైకెక్కినట్టు, ఏదో సాధించేసినట్టు, ఏంటి ఈ పోజులు అని ఇప్పుడనిపిస్తోంది గాని, అప్పుడు మాత్రం మజా చేశా. కాసేపలా మజా మజా చేసి మళ్ళీ పార్క్ వైపు ప్రయాణం మొదలుపెట్టాం. ఇదిగో మబ్బులు రోడ్డు మీదకే వచ్చేసాయి. అబ్బా! ఏముందిలే, అసలు ఇలాంటివి మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేము. అసలింత మంచి లొకేషనొచ్చినప్పుడు ఫోటోలు తీసుకోకపోతే ఎలాగా? అందుకే ఇంక ఎక్కడాగాలా అని వెయిటింగ్. లాస్ట్‌కి ఒక మంచి ప్లేస్ దొరికింది. చూడండి ఎంత బావుందో. నేనున్న ప్లేస్‌లోనే నుంచుని చుట్టూ ఒక రౌండ్ కొట్టేశా. అసలు ఎటువైపు చూసినా ఒక్క చెట్టు కూడా సరిగా క్లియర్‌గా కనిపించట్లేదు కదా. అంత దట్టంగా మబ్బులు. ఈ ప్లేస్ వదలాలని అస్సలనిపించలేదు. కానీ తప్పదు. పైకెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం చీకటి పడే లోపల మళ్ళీ ఈ రోడ్డు నుంచే కిందకి రావాలి. అందుకే ఇంకా కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంక బయలుదేరిపోయాం. వెళ్ళే కొద్దీ మబ్బులు ఇంకా దట్టమైపోతున్నాయి. ఆహా! ఓహో! భలే ఉంది సీనరీస్ అనుకునేసరికి మెల్లిమెల్లిగా అప్పుడు స్టార్ట్ అయింది మొసళ్ళ పండగ. రోడ్డేమో సరిగా కనిపించట్లేదు. రోడ్డుకి రైట్ సైడ్ అయితే బౌండరీ వాల్ కానీ, చెట్లు గానీ ఏమీ అడ్డం లేవు. కారు టైరు ఏ మాత్రం స్లిప్ అయినా ఇంక డైరెక్ట్‌గా శివుడి దగ్గరికెళ్ళిపోయి శివుడిని చూడొచ్చు. మాకైతే అప్పుడే శివుడిని చూడాలనే ఆశ అయితే లేదు. అందుకే అందరం భయపడి చచ్చాం. భయమెందుకు అంటారా? మాకేమో రోడ్డు కనిపించట్లేదని భయమేసి చస్తుంటే, మా వాడు మాత్రం ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా రయ్య రయ్యన ఎళ్ళిపోతున్నాడు. కారులో అయితే యుద్ధాలే స్పీడ్ తగ్గించమని. చూసారా, అసలు ఏమన్నా కనిపిస్తుందా? ఏదో మబ్బుల్లో కాసేపంటే ఎంజాయ్ చేస్తాం గాని, అమ్మో! ఇలాంటి డ్రైవ్ ఇంక అస్సలొద్దంటే వద్దనిపించింది. ఏదో 10 నిమిషాలు, అరగంట అంటే ఇలా మబ్బులు, ఈ సీనరీస్ ఎంజాయ్ చేస్తాం కానీ, అమ్మ బాబోయ్! మరీ ఇలాగ ఉక్కిరి బిక్కిరి చేస్తే ఎలాగా? మీకు మాత్రం ఎంతని చూపిస్తాను. ఎన్ని షాట్లు తీసినా, ఎన్ని క్లిప్స్ తీసినా ఈ తెల్ల స్క్రీనే అంతా. అలా భయపడి చస్తూ ఉంటే అప్పుడు దేవుళ్లాగా ఈ కారు కనిపించింది. ఈ కారు దేవుడేంటా అంటారా? మాకు దారి చూపించే దేవుడు ఈ కారే కదా. ఇంక హాయిగా ధైర్యంగా ఆ కారు వెనకాలే ఫాలో అయిపోయాం. ఇంక ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చి రిలాక్స్ అయ్యి ఇంక మళ్ళీ సీనరీస్ చూడడం మొదలుపెట్టాం. అలా ఇంకొంచెం సేపు డ్రైవ్ చేస్తే సిక్వోయా నేషనల్ పార్క్‌కి చేరుకుంటాం. ఇప్పుడు మనం డ్రైవ్ చేసుకొచ్చింది కూడా అదే పార్కు. కాకపోతే మెయిన్ ప్లేస్‌కెళ్ళిపోతాం. అక్కడ మరి ప్రపంచంలోకెల్లా లార్జెస్ట్ ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తా. ఆ పెద్ద పెద్ద చెట్లతో పాటు ఇంకా కొన్ని మంచి మంచి సీనరీస్ చూపిస్తా. మరి ఈ వీడియో ఎలా ఉందో, డాబా ఎలా ఉందో, డాబాలో ఆ టేబుల్స్ ఎలా ఉన్నాయో, ఈ మబ్బుల్లో ప్రయాణం ఎలా అనిపించిందో అన్ని విశేషాలతో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదవటం కోసం కళ్ళజోడు సరిచేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటా.